లో తెలంగాణ అప్డేట్స్ చూస్తే ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరే ప్రసక్తే లేదంటున్నారు జాగృతి నేతలు. కొత్త పార్టీపై క్లారిటీ లేదన్నారు. తనతో పాటు తెలంగాణ జాగృతి శ్రేణులు ఎప్పుడు కవిత వెంటే ఉంటామంటున్న తెలంగాణ జాగృతి మాజీ కన్వీనర్ తానిపర్తి తిరుపతిరావుతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్సీ కవితమ్మ వ్యవహారం ఇప్పుడు బీఆర్ఎస్ ని ఆమె రాసిన ఓ లేఖ ఇప్పుడు లీక్ అవ్వడం ఇటు బీఆర్ఎస్ లో అటు తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలో కవితమ్మ పార్టీ వీడుతుందని ఓ మాట, లేదు లేదు కొత్త పార్టీ పెడుతుందని ఇంకో మాట, ఇలా ప్రచారం కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మాత్రం వేడెక్కాయి. అయితే కవితమ్మ మనసులో ఏముంది, కవితమ్మ మనోగతం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి కవితమ్మకు అత్యంత సన్నిహితులు, తెలంగాణ ఉద్యమకారులు ప్లస్ తెలంగాణ జాగృతి మాజీ కన్వీనర్ తిరుపతిరావు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ గుడ్ మార్నింగ్. ఇప్పుడు అన్న చెల్లెల మధ్యన అంటే బీఆర్ఎస్ లో ఏం జరుగుతుంది, అన్న చెల్లెల మధ్యన గ్యాప్ ఎక్కడ వచ్చింది? బీఆర్ఎస్ లో ఏం జరుగుతుందో తెలియదు, కానీ కవిత గారు లేఖ లీక్ అయిన తర్వాత ఆ లేఖ ఎలా లీక్ అయింది, దానికి బాధ్యులు ఎవరు అని చెప్పేసి ప్రశ్నిస్తూ వెళ్తా ఉన్నారు. ఆ క్రమంలోనే వారు కొంత చిట్ చాట్ చేయడం, ఆ కథనాలన్నీ కూడా వరుసగా వస్తుండడం, అదంతా మనం చూస్తూనే ఉన్నాం. ఆ పరిణామ క్రమమే ఇక్కడ జరుగుతున్నటువంటిది. ఇందులో పెద్ద విశేషం ఉన్నదని అయితే నేను అనుకోవడం లేదు. అయితే ఇష్యూ మొదలైన తర్వాత కేసీఆర్ గారు అటు హరీష్ రావు గారిని ఇటు కేటీఆర్ ని పిలిచి మాట్లాడారు. ఇదే మాట కవితమ్మని కూడా పిలిచి మాట్లాడితే వివాదం ఏమైనా సద్దుమణిగే అవకాశం ఉంది? నాకు తెలిసినంత వరకు కేసీఆర్ గారు కేటీఆర్ని కానీ హరీష్ని కానీ పిలిచినటువంటిది ఉద్దేశం కవిత గారి గురించి కాదు. వారు కేటీఆర్ గారేమో అక్కడ అమెరికాలో జరుగుతున్నటువంటి ఈవెంట్స్, పార్టీ కార్యక్రమాలు అట్లాంటివి చర్చించి ఉండవచ్చు. ఇక హరీష్ గారిని అంటే ఇటీవల వారికి నోటీసులు వచ్చినాయి కదా, దాని గురించి మాట్లాడి ఉండవచ్చు. నాకు తెలిసి అయితే కవిత గారి అంశం కాదని నేను అనుకుంటున్నాను. కవితమ్మ ఇప్పుడు కేసీఆర్ గారి చుట్టూ 4 దయ్యాలు ఉన్నాయి, ఈ లేఖ లేఖ ఆ 4 దయ్యాల పని అని అంటుంది. అసలు ఆ 4 దయ్యాలు ఎవరనేది మీకేమన్నా ఐడియా ఉంది? అంటే ఎన్ని దయ్యాలనే సంఖ్య చెప్పలేదు వాస్తవానికి. కేసీఆర్ గారు దేవుడు, కానీ కేసీఆర్ గారి చుట్టూ దయ్యాలు ఉన్నాయి అని చెప్పేసి అనడం జరిగింది. ఎందుకు అన్నారు అంటే, అక్కడ 2వ తారీఖు నాడు రాసినటువంటి లేఖ, వీరు అమెరికాకు వెళ్ళి ఒక వారం రోజులు అక్కడ ఉన్న తర్వాత ఎయిర్‌పోర్ట్‌కు వస్తున్నటువంటి క్రమంలో 24 గంటల పాటు వారి ఫోన్ పనిచేయదు. వారు అందుబాటులో ఉండరు. మరి వివరణ తీసుకుందామంటే కూడా ఛాన్స్ లేదు. ఆ సందర్భంలో అన్నీ మీడియాకు రిలీజ్ చేయడం జరిగింది. దాంతోనే అదంతా కూడా రచ్చరచ్చ కావడం జరిగింది. ఈ విధంగా నన్ను ఎందుకు ఇట్లా రచ్చరచ్చ చేసిండ్రు, బయట ఎందుకు వేసిండ్రు, అనేక లేఖలు నేను ఇదివరకు రాసి ఉన్నాను కదా, అవేమీ బయటికి రాలేదు. ఈ ఒక్క లేఖ మాత్రం ఈ సందర్భంలో వారం రోజులు చూసి బయటికి ఇయ్యడం ఏమిటి అని చెప్పేసి వారు ప్రశ్నించిండ్రు. ఆ క్రమంలో కేసీఆర్ గారు దేవుడే, కానీ వారి చుట్టూ దయ్యాలున్నాయి, వారి వలన ఇబ్బందులు వస్తా ఉన్నాయి, అనేక ఇబ్బందులు కూడా నేను ఎదుర్కొన్నాను, నా మీద అనేక కుట్రలు కూడా జరిగినాయి అని చెప్పేసి తర్వాత కూడా వారు చెప్పడం జరిగింది. కవితమ్మ పార్టీ మారుతుందని ఒక మాట, లేదు లేదు కొత్త పార్టీ పెడతారని ఒక మాట. అసలు మీకేమైనా హింట్ ఇచ్చారా ఈ పార్టీ మార్పు కానీ కొత్త పార్టీ మీద? పార్టీ మారడం అయితే జరగదు. ఎందుకంటే ఒక పత్రికా కథనం కూడా రాసింది, వేరే పార్టీలోకి వెళ్తారు, వారి వెంట కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్తున్నారు, ఏదో మంత్రిని కూడా మాట్లాడుకున్నారు అదే అని చెప్పేసి రాయడం జరిగింది. వాటిని అదంతా కూడా ఫేక్ వార్తలు అని చెప్పేసి వారు ఖండన కూడా ఇవ్వడం జరిగింది. అంతేగాని ఇక పార్టీ పెడతారా పెట్టరా అనేది కొంత కాలం అయితే గాని మనం చెప్పలేము. ఇంత తొందరగా మనం చెప్పలేము. కాకపోతే వారు పెడతా అని చెప్పలేదు, నేను పార్టీ పెట్టా అని కూడా అనలేదు. సో మనం వేచి చూడాల్సిందే. ఒకవేళ పార్టీ పెడితే తెలంగాణ జాగృతి పేరుతో పెడతారు, లేకపోతే బీఆర్ఎస్ అంటే బహుజన రాష్ట్ర సమితి అనే ఒక పేరు కూడా వినిపిస్తుంది, ఏది ఉండే అవకాశం ఉంటుందంటారు మీరు? అంటే ఇప్పుడు వాస్తవానికి ఏందంటే, అంటే నేను ఒక సీనియర్ కార్యకర్తగా తెలంగాణ జాగృతి అనేటువంటి నేమింగ్ నాకు ఇష్టం. ఎందుకంటే ఆ పేరుతోనే వారు రావడం జరిగింది. ఆ సంస్థను కూడా స్థాపించి చాలా ఏళ్ళవుతుంది. 2008లో స్థాపించి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసిండ్రు. అయితే మీరనేటువంటి ఆ పేరు ఎందుకు వినబడుతుందంటే, ఇటీవల కాలంలో అంటే ఈవెన్ జాగృతి సంస్థలో కూడా ఎక్కువగా బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీలు సభ్యులుగా ఉన్నటువంటి సందర్భం. తర్వాత ఇటీవల వారు 42% బీసీల రిజర్వేషన్ అంశాన్ని తీసుకోవడం గాని, తర్వాత వర్గీకరణ గురించి మాట్లాడడం గాని, ఇత్యాది కారణాల మూలంగా బహుజన అంటే తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అనేటువంటి ఒక పేరు అనేది ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. కాకపోతే పర్టిక్యులర్‌గా ఆ పేరుతోనే వెళ్తారా, ఈ పేరుతోనే వెళ్తారా, అసలు పెడతారా, పెట్టరా అనేటువంటిది మనం ఇప్పుడే చెప్పలేం. ఇప్పుడు ఒకవేళ కవితమ్మ కొత్త పార్టీ పెడితే తిరుపతిరావు గారు ఎటుంటారు? కేసీఆర్ వైపు వెళ్తారా, లేకపోతే కవితమ్మ వెంటే నడుస్తారా? తెలంగాణ జాగృతి శ్రేణులు కూడా ఎటువైపు? ఇప్పుడు యాక్చువల్‌గా పార్టీ పెడతారా, పెట్టరా తెలవదు.
ఒకవేళ నిజంగానే గనక పెడితే నేను ఇదివరకే ప్రకటించి ఉన్నాను. కవిత గారు పార్టీ పెడితే వారి వెంటనే పోవడం జరుగుతది. వేరే అందులో ఏం లేదు. ఎందుకంటే తిరుపతిరావు అనేటువంటి వ్యక్తిని మొట్టమొదటిసారిగా కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా చేసింది వారే. రాష్ట్ర స్థాయిలో గూడా నాకు అవకాశాలు ఇచ్చింది వారే. రాష్ట్ర స్థాయిలో పనిచేసేటువంటి అవకాశం, వివిధ కార్యక్రమాలు, బాధ్యతలు గూడా అప్పజెప్పి నాకు కొంత ఉనికిని వచ్చే విధంగా చేసింది గూడా కవిత గారే గనక తప్పనిసరిగా నేను కవిత గారి వెంటే పోతాను. అయితే చివరిగా అండి, ఇన్నాళ్ళు టీబీజీఎస్ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న కవితమ్మ ఇప్పుడు కొత్తగా సింగరేణి వైపు కూడా దృష్టి సారించింది. సింగరేణి జాగృతి పేరుతో 11 కమిటీలు ఇచ్చింది. అంటే దీంట్లో ఏం అర్థం చేసుకోవచ్చు మనం? ఇప్పుడు యాక్చువల్‌గా ఏందంటే తెలంగాణ జాగృతి అనేది ఇదివరకు ఒక ఒక రాజకీయ పార్టీ స్థాయిలో పనిచేసింది. ఇక్కడ మీరు గూడా చూసిండ్రు. కరీంనగర్‌లో గూడా మేము ఎన్ని కార్యక్రమాలు చేసి ఉన్నాము. అయితే ఆ తర్వాత కొంతకాలం తర్వాత తెలంగాణ జాగృతి కమిటీలు రద్దు చేయడం జరిగింది. రద్దు చేసి చాలా రోజులయింది. ఆ క్రమంలో ఇప్పుడు ఇంకింత విస్తృతపరచాలనేటువంటి ఉద్దేశ్యంతో అన్ని విభాగాలను ఏస్తున్నారు. నిన్న గూడా ప్రకటించి ఉన్నారు. మేము తెలంగాణ జాగృతికి ఇదివరకున్న విభాగాలు కాకుండా ఎస్సీ విభాగాన్ని, ఎస్టీ విభాగాన్ని, క్రిస్టియన్ విభాగాన్ని, ముస్లిం విభాగాన్ని ఇట్లా ఆ విభాగాలను గూడా మేము సెపరేట్‌గా వేస్తామని జెప్పేసి ప్రకటించి ఉన్నారు. అందువల్ల మరి 11 ఏరియాస్ ఉన్నాయి. ఇది బొగ్గుగని ఆ ప్రాంతంలో, సింగరేణి ప్రాంతంలో. సో, కనుక ఆ ప్రాంతాలకి సెపరేట్‌గా తెలంగాణ జాగృతి బాధ్యులను నియమించడం జరిగింది. కొత్తగా ఈ మధ్యన అన్నను కూడా టార్గెట్ చేస్తూ కొన్ని మాటలు కూడా మాట్లాడుతున్నారు కవితమ్మ. ఏంటంటే ట్విట్టర్‌లో కాదు, ఫీల్డ్ స్థాయి అంటే క్షేత్రస్థాయిలో వెళ్లి చేయాల్సి ఉంటుందని. దీన్ని వెనక ఎలాంటి అర్థం తీసుకోవచ్చు మనం? ఇప్పుడు వారు ఆ లేఖలు గూడా చెప్పిండ్రు. పాజిటివ్ జెప్పిండ్రు. కొన్ని ఇబ్బందికరమైనటువంటి అంశాలు గూడా చెప్పడం జరిగింది. అదే క్రమంలో వారు చెప్తున్నదేందంటే, మనం ప్రజల్లో ఉండాలి. తర్వాత ముఖ్యంగా పాతగా మొదటి నుంచి పనిచేసినటువంటి వాళ్ళకు సరైనటువంటి గుర్తింపు ఇవ్వాలి. కొత్తగా వస్తున్నటువంటి వాళ్ళు పదవులు పోతా ఉన్నారు. క్షేత్రస్థాయిలో ఉండాలి. కేసీఆర్ గారు మీకు నోటీసులిస్తే పార్టీ స్పందించాలి గదా! మరి నా మీద గూడా అనేక ఆరోపణలొచ్చినప్పుడు గూడా పార్టీ స్పందించాలి గదా! నా మీదంటే స్పందించలేదు. కేసీఆర్ గారి మీద గూడా మీరు ఎలాంటి కార్యాచరణకు పూనుకోలేదు. క్షేత్రస్థాయిలో మీరేం కార్యక్రమాలు చేయలేదు. ధర్నాలు, రాస్తారోకోలు చేయలేదు. ఉద్యమ నాయకులు, పార్టీ అధినేత మీద వచ్చినటువంటి అంశాల మీదనే మీరు స్పందించకుండా ఊరికనే ట్విట్టర్‌లో అదేదో పెడితే సరిపోతదా? అనే ఉద్దేశ్యంతో వారు అనడం జరిగింది. ఇప్పుడు కొత్తగా మరొక బాంబైతే పేల్చారు. ఏంటంటే బీఆర్ఎస్‌ని బీజేపీలో విలీనం చేసే ఒక కుట్రలైతే కొనసాగుతున్నాయని చెప్పేసి కూడా అన్నారు. తాను జైల్‌లో విచారణ ఎదుర్కొన్నప్పుడే ఈ ప్రక్రియ మొదలైందని కూడా అంటున్నారు. అసలు ఇది దీంట్లో ఎంతవరకు వాస్తవం? అంటే ఇప్పుడు వారే చెప్పి ఉన్నారు. చిట్ చాట్‌లో వారు చెప్పిండ్రు చాలా స్పష్టంగా. తాను జైల్‌లో ఉన్నటువంటి సందర్భంలోనే చాలా పెద్ద కుట్ర జరిగింది. పార్టీని బీజేపీలో మెర్జ్ చేయడానికి ఒక ప్రతిపాదన కేసీఆర్ గారి ముందుకు తీసుకెళ్లిర్రు కొంతమంది పార్టీ నాయకులు. మళ్ళీ అదే విషయం నా దగ్గరికి వచ్చి ములాఖాతులో వచ్చి కూడా నాతో చర్చించడం జరిగితే, నా కోసం, నా బెయిల్ కోసం, నేను బయటకు రావడం కోసం మీరు పార్టీని అందులో మెర్జ్ చేయడానికి వీలు లేదు. ఆహ్, నా నేను అవసరమైతే నాకు 2 ఏళ్ళు కాదు 3 ఏళ్ళు, 4 ఏళ్ళు అవసరమైతే ఎంతకాలం జైల్‌లో అన్నా ఉంటా గాని, ఇదొక ఉద్యమ పార్టీ. కేసీఆర్ గారు పెట్టినటువంటి పార్టీ. ఈ పార్టీని ఎందులో మెర్జ్ చేయకూడదు. నన్ను బూచిగా చూపి, నా భుజం మీద తుపాకీ పెట్టి, మన పార్టీని కాల్చడం అనేది పద్ధతి కాదు. ఇది కేవలం బీజేపీతోని టై అప్ అయి చేస్తున్నటువంటి ఒక కుట్ర అని చెప్పేసి వారు అక్కడే ఖండించడం జరిగింది. వెంటనే ఆ విషయం గూడా అప్పుడు అంతర్గతంగా వారు చెప్పడం జరిగింది. అయితే నేను గనక ఆ రోజు అడ్డుకోకపోతే, వద్దని అని ఉండకపోతే, ఈ పాటికి పార్టీ అనేది బీజేపీలో మెర్జ్ అయితుండే గదా! అనేది వారి భావన. సో, అందుకనే ఆ విషయాన్ని గూడా చెప్తా ఉన్నారు. ఎవరైతే లేఖ లీక్ చేసిండ్రో, ఎవరైతే ఆ రోజు అట్లా ప్రతిపాదనతో వచ్చిండ్రో, పార్టీలో ఈ రకంగా జరుగుతుంది. పార్టీ ఎదుగుదలకి, పార్టీ నిర్మాణానికి, పార్టీని ఇంకింత ముందుకు తీసుకెళ్ళడానికి కార్యాచరణ ఉండాలి గానీ, ఇట్లా ఒక పార్టీలో మెర్జ్ చేసి సెంట్రల్‌లో, స్టేట్‌లో పదవులు పొందాలనేటువంటి దురుద్దేశం కాకపోతే ఇదేమిటి? అనేది వారి ప్రశ్న. ఫైనల్‌గా అండి, ఇప్పుడు బండి సంజయ్ గారు ఇది కేవలం కాంగ్రెస్ ఆడిస్తున్న డ్రామా అని బండి సంజయ్ అంటున్నారు. మరోవైపు రఘునందన్ రావు గారు, ఎంపీ రఘునందన్ రావు గారు లేదు కవితమ్మకంత సీన్ లేదని కూడా అంటున్నారు. అసలు దీన్ని మీరెలా తీసుకుంటారు? కాంగ్రెస్ ఆడేస్తున్న నాటకం కాదండి. కాంగ్రెస్‌కు సంబంధం లేదు. బీజేపీతో మెర్జు అనే ప్రతిపాదన వారి ముందుకొచ్చినప్పుడు వారు ఖండించారు. ఆ విషయం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక రఘునందన్ రావు గారు మాట్లాడుతా ఉన్నారు. వారు బీజేపీ మనిషా? కాంగ్రెస్ మనిషా? అనేది కూడా మనకు తెలుస్తలేదు అప్పుడప్పుడు. వారు మరి బీజేపీలో ఉన్నారా? లేదంటే కాంగ్రెస్‌లో ఉన్నారా? అనేది కూడా స్పష్టత లేదు. సో, ముందు వారసలు ఏ పార్టీలో ఉన్నారనేది తెలుసుకుంటే, ఎందుకంటే ఇప్పుడు ఏదైనా కాంగ్రెస్‌ని ఏమన్నా అంటే చాలు వారు వెంటనే వచ్చి ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళే
పెద్దగా స్పందిస్తలేరు. మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో వారు గెలిచిన తర్వాత వారు మొత్తం కూడా కాంగ్రెస్ కు అధికార ప్రతినిధుల లాగానే వ్యవహారం చేస్తా ఉన్నారు. తర్వాత కవిత గారికి అంత సీన్ ఉందా లేదా అంటే అసలు తెలంగాణ జాగృతి సంస్థ స్థాపించిన తర్వాత తెలంగాణ జాగృతి అనేది ఒక రాజకీయ పార్టీకి ఈక్వల్ గా అనేక కార్యక్రమాలు చేసి ఉన్నది. వారి పార్టీ ఇప్పుడు వారు ఏ పార్టీలో అయితే ఉన్నారో ఎండల లక్ష్మీనారాయణ గారు ఆ రోజు రాజీనామా చేసిండ్రు. రాజీనామా చేస్తే కవిత గారు ఇన్ఛార్జ్ తీసుకొని వారి గెలుపు కోసం విశేషంగా పనిచేసి వారు గెలిపించడం జరిగింది. సో కనుక కవిత గారికి అంత సీన్ ఉందంటే మరి వాళ్ళ అనేక కార్యక్రమాలు చేసిండ్రు. ఢిల్లీలో కూడా ధర్నాలు చేసినాం మేము. 42% రిజర్వేషన్ కోసం వారి పార్టీ చేయలేదు. మేము మా నాయకురాలు కవిత గారి ఆధ్వర్యంలో అక్కడ ధర్నా చేసినాం. అంబేద్కర్ విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని చెప్పేసి 48 గంటల పాటు 2 రోజుల పాటు అక్కడ ధర్నా కూర్చున్నాం. చాలా పెద్ద కార్యక్రమాలు చేసినాం. జయశంకర్ సార్ లాంటి చనిపోయిన తర్వాత ఏ రాజకీయ పార్టీ కూడా విగ్రహం పెట్టలేదు. మేము పెట్టినాం. ఇక్కడ కరీంనగర్లో పెట్టినాం, తర్వాత నిజామాబాద్లో పెట్టినాం, నల్గొండలో పెట్టినాం, అనేక జిల్లాలలో పెట్టినాం. తెలంగాణకు స్ఫూర్తినిచ్చేటువంటి తెలంగాణ తల్లి విగ్రహాలు అనేక చోట్ల మేము పెట్టినాం. ఇట్లా అనేక కార్యక్రమాలు కవిత గారి ఆధ్వర్యంలో చేయబడ్డాయి. మరి రఘునందన్ రావు గారు ఏం చేసిండ్రు, ఎక్కడ చేసిండ్రు, టీవీలో వచ్చి మాట్లాడితే సరిపోదు కదండి. ఏదైనా క్షేత్రస్థాయిలో ఏదైనా పని చేసి చూపించాల్సి ఉంటది. అంటే ఇదండి మా తిరుపతిరావు గారి మనోగతం. అంటే కవితమ్మ పార్టీ మారే అవకాశం లేదు, మరోవైపు కొత్త పార్టీ పెట్టే అవకాశం కూడా లేదని చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ పెడితే తామంతా కూడా కవితమ్మ వెంటే ఉంటామని కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇది అంటే బీజేపీలో బీఆర్ఎస్ ను వ్యతిరేకించడాన్ని కూడా మేము స్వాగతిస్తున్నామని, బీఆర్ఎస్ ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీగానే ఉండాలి, ఉద్యమ పార్టీగానే ఉండాలని కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇది ప్రస్తుతం కరీంనగర్ లోని కవితమ్మ అనుచరి మనోగతం. కెమెరా పర్సన్ శ్రీధర్తో ప్రవీణ్.